ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? కల్కిలో సినిమా ఎండింగ్ వరకు అసలు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. పురాణాలని వేస్ట్ చేసుకుని నాగాశ్విని సినిమా మాత్రమే తీయలేదు. జన్మలో మనం ఎలాగైతే బ్రతుకుతామో ఇంకొక జన్మలో కంప్లీట్ గా ఆపోజిట్ గా మనం జీవిస్తాం. నాగాశ్విన్ భైరవ క్యారెక్టర్ తో మనకి అది చూపించాడు. కర్ణుడు తన జీవితం మొత్తం దానం చేస్తూనే ఉంటాడు, కానీ ఈ జన్మలో భైరవ తన సుఖం కోసం వేరే వాళ్ళ జీవితంతో ఆడుకుంటాడు. కర్ణుడి క్యారెక్టర్ లో ప్రభాస్ గారిని చూసినప్పుడు నిజంగా నాగాశ్విన్ గారికి టేక్ ఇంకా లేట్ చేయకుండా వన్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. కల్కి 2898 AD కు ఓవర్సీస్ మార్కెట్ లోనే భారీగానే బుకింగ్లు జరిగాయి భయ్యా. యూకే లో అయితే 4 out of 5 రేటింగ్ తో సినిమా 35 crores లని కలెక్ట్ చేసింది భయ్యా. యుఎస్ మార్కెట్ లో కల్కి మూవీకి మంచి క్రేజ్ అయితే ఉంది. రిలీజ్ చేసిన కామికాన్ సిరీస్ కారణంగా ఇంకా చాలా మందికి కల్కి గురించి తెలిసేలా చేశాయి. అడ్వాన్స్ బుకింగ్ 2.5 మిలియన్ మార్క్ ని దాటేసింది. ఇంకా వన్ డే కలెక్షన్ గురించి చూసుకుంటే 81.3 crores ని కలెక్ట్ చేసింది. ఇంకా యుఎస్ లో ఎక్కువగా ఐమాక్స్ థియేటర్ లో కల్కి రిలీజ్ అయింది. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కారణంగా వీకెండ్ లోపు సినిమా 300 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు. పూర్తిగా ఓవర్సీస్ మార్కెట్ లో వన్ డే కలెక్షన్ గురించి చూసుకుంటే 172 crores ని కలెక్ట్ చేసింది. ఇంకా మన ఇండియాలో చూసుకుంటే నార్త్ సైడ్ 91 crores ని కలెక్ట్ చేసింది. ఇక్కడ ఉన్న టికెట్ మాఫియా వల్ల సినిమాకి చాలా తక్కువ టికెట్లు అమ్ముడయ్యాయని చెప్తున్నారు. ఇంకా మన సౌత్ సైడ్ కలెక్షన్ గురించి చూస్తే 102.3 కోట్లని కలెక్ట్ చేసింది. మన ఇండియాలో వన్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి చూసుకుంటే 190 కోట్లు వచ్చాయి. ఇండియాలో అయితే 1% కూడా నెగిటివిటీ లేకుండా సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం వల్ల వీకెండ్ లోపు కల్కి 2898 AD 1000 కోట్లు దాటవచ్చు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. కల్కి మూవీని మీరు ఏ థియేటర్ లో చూసారో ఇంకా టికెట్ రేట్ ఎంత పడిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.